హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను టమాటా అండ్ పచ్చని పప్పు కర్రీ చేయబోతున్నాను. దీన్ని వేరుశనగ పప్పు ఏదో అంటారు కదా, నాకు తెలియదు. నేనైతే పచ్చశనగ పప్పు అంటాము మేము. ఈ కర్రీ ఎలా అయితే చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. టమాటా పచ్చని పప్పు కర్రీ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే నేను టమాటాలని కొంతసేపు నానబెట్టండి, పైన మురికి ఏదైనా ఉంటే పోతుందని. అది సాల్ట్ వాటర్లో. అండ్ ఈ పచ్చని పప్పు నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. కర్రీ చేసే 1 అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిగా నానిపోతుంది అండ్ తొందరగా ఉడుకుతుంది అనమాట. నేనైతే టమాటాలు కట్ చేసుకున్నాను ఫస్ట్. చూసారు కదా, నేను ఇలాగే సన్నగా కట్ చేసుకుంటున్నాను. టమాటోస్ని ఇలా కట్ చేసుకోవాలి మొత్తం. మీకు ఎంత క్వాంటిటీ కావాలి? నేనైతే పావు కేజీ టమాటాకి ఒక 1/2 కప్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. నేను ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను. నేను ఆనియన్ కట్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. చేయాలో ముందుగా గిన్నె తీసుకున్నాను, గ్యాస్ వెలిగించేసాను. కొంచెం వేడయ్యాక ఆయిల్, Two tablespoons of oil, కొంచెం పోపు గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్ కొంచెం మధ్య వరకు టమాటా అయితే వేయొద్దండి. ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఆనియన్ని. ఒకసారి తీసి చూద్దామండి. ఆనియన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో దీంట్లో వేసేద్దాం. ఒక స్పూన్ క్రిస్టల్ సాల్ట్, కొంచెం పసుపు, ఒకసారి తిప్పేసుకున్నాం మొత్తం. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిచ్చుకుందామండి. ఏం చేస్తున్నావు గమ్ము? ఏంటిది అది? శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చని పప్పు దీనిలో వేసేస్తున్నాను నేను. ఒకసారి మొత్తం తిప్పుకోండి. ఫ్లేమ్ అడ్జస్టబుల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి తీసుకుందాం. చూసారు కదా, టమాటా నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. టమాటా మొత్తం మగ్గేంతవరకు ఉడికించుకోవాలి. చూసారా, మొత్తం టమాటా మొత్తం స్మాష్ అయిపోయింది, ఉడిపోయింది. ఇప్పుడు నేనైతే కారం వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, కొంచెం సాల్ట్, మొత్తం తిప్పుకోండి కలిసేంత వరకు.
దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకుని వేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను. ఈ గరం మసాలా పౌడర్ దీంట్లో కొంచెం చిటికెడ వేస్తే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇది వేయటం వల్ల. ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కారం వేసాం కదా, అది పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు ఈ మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. కూర ఎప్పుడైనా సరే మనం ఉడికింది అనుకోవడానికి ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు మనకి కూర మొత్తం మంచిగా ఉడికినట్లు. సో తీసి చూస్తాను. చూసారు కదా ఆయిల్ ఎట్లా పైకి తేలిందో. ఇదంతా కూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. వేడి వేడి అన్నంలో కొంచెం ఇలా కలుపుకొని తింటే అసలు ఎంత అన్నం తింటామో కూడా తెలియదు. ఈ కర్రీ అయితే అంత బాగుంటుంది. నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కూర అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మొత్తం మంచిగా సరిపోయినాయి అన్నీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.